8 వసంతాలు ఈ టైంలో, ఈ కాలంలో ఇటువంటి సినిమా రావడం అనేది నిజంగా ప్యూర్లీ లక్కీ అని చెప్పాలి. జీవితానికి ఉపయోగపడేవి మాటల రూపంలో, క్యారెక్టర్స్ రూపంలో చెప్పగలగడం అనేది రియల్లీ ఇట్స్ ఏ బిగ్ డీల్ అనమాట. ఇట్స్ ఏ బిగ్ అచీవ్మెంట్. పదాలలో చెప్పలేనంత విధంగా బాగుందనమాట. సినిమా అయితే ఎక్సలెంట్గా ఉందన్నమాట. డైరెక్టర్ గారు ఒక మాట చెప్పారు. ప్రజెంట్ చాలామందికి అసలు లవ్ మీద ఒక ఒపీనియన్ అనేది పోయింది. అలానే చాలామందికి సినిమా చూసిన తర్వాత లవ్ మీద ఒక నమ్మకం వస్తుంది. లవ్ మీద నమ్మకం కోల్పోయిన వాళ్ళకి, లవ్ ఫెయిల్యూర్స్కి ఇట్లాంటి వాళ్ళకి ఔషధంలాగా పనిచేస్తుంది. లైక్ ఇట్లాంటివి కూడా చెప్పారనమాట. డైరెక్టర్ గారు చెప్పింది అయితే మెయిన్గా ఒకటే, జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీస్ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళకి ప్రేమ అనే విషయంలో ఒక క్లోజర్ అయితే ఇస్తుంది. ఒక మంచి ప్యూర్ ఒక ఎమోషన్, ఒక ప్యూర్ జెన్యూన్ నిజం అనేది ఈ మూవీ మీకు ఇస్తుందని చెప్పడం జరిగింది అనమాట. సో 100% డైరెక్టర్ అండ్ రైటర్ ఫణీంద్ర నార్శెట్టి గారు చెప్పింది ఎగ్జాక్ట్గా ఆయన సినిమాలో చూపెట్టారు. అబౌవ్ 15 years ఏజ్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి అప్ టు మ్యారేజ్ ఏజ్ ఖచ్చితంగా చూడాలి. ఇట్స్ జస్ట్ లైక్ ఏ బుక్ రిలేటెడ్ టు లైఫ్ అని చెప్పొచ్చు అనమాట. అసలు ముందు ఫస్ట్ హాఫ్లో ఒక పర్సన్ ఉంటాడు, సెకండ్ హాఫ్లో ఒక పర్సన్ ఉంటాడు. ఇద్దరు మేల్ లీడ్ క్యారెక్టర్స్. ఇద్దరు కూడా వాళ్ళ రోల్స్లో, వాళ్ళ పర్ఫార్మెన్స్తో ఎక్సలెంట్గా చేశారు. ఫస్ట్ హాఫ్లో చేసిన వ్యక్తి ఎమోషనల్ సీన్స్లో ఇంకా సూపర్గా చేశారని చెప్పాలన్నమాట. విజువల్స్ పరంగా చూస్తే ఈ సినిమా గోవా, వారణాసి, కాశ్మీర్, ఆగ్రా, కన్యాకుమారి ఇలాంటి మంచి మంచి ప్లేసెస్లో ఇది పిక్చరైజ్ చేయడం అనేది జరిగిందనమాట. ఫస్ట్ హాఫ్లో సినిమా చూస్తుంటే లిటరల్గా ఎట్లా ఉందంటే ఫీలింగ్ ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. మాటల్లో చెప్పలేమన్నమాట. అసలు పక్కాగా మీరు వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి, మీకు తెలుస్తుంది. బుక్స్ చదివే హ్యాబిట్ అందరికీ ఉండదు, కానీ సినిమా చూసే హ్యాబిట్ అందరికీ ఉంటుంది. సో నన్ను అడిగితే ఇది ఒక గొప్ప సినిమా అని చెప్తాను. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది. ఒక మంచి జీవితానికి ఉపయోగపడే ఒక ఎన్నో మంచి మంచి విషయాలని మీరు సినిమా చూస్తే తెలుసుకుంటారు. అది మటుకు గ్యారంటీ. నిజంగా ప్రేమ అంటే ఏంటి, దాని యొక్క అర్థం మీకు క్లియర్గా ఈ సినిమా మీకు తెలియజేస్తుంది. సినిమాలో ఉన్న ఒక డైలాగ్ చెప్తాను. ప్రేమ అంటే మనం చేరాల్సిన గమ్యం కాదు, మనం చేయాల్సిన ప్రయాణం. ఇట్లాంటి లైన్స్కి ఎంత విలువ ఉంటుందో మనకు తెలియదు. ప్రేమకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, అసలు ప్రేమ అంటే ఏంటి అనేది పక్కాగా తెలుసుకోవాల్సిన ఏజ్ అబౌవ్ 15 అనమాట. టీనేజ్ పిల్లలు అక్కడి నుంచి పెరుగుతూ ఉంటుంది. ఈ సినిమాలో కూడా శుద్ధి అయోధ్య అనే ఒక అమ్మాయి పాత్ర ద్వారా ఆ అమ్మాయి లైఫ్లో తనకి 17 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి మొదలై ముందుకెళ్తూ ఒక 8 సంవత్సరాల లైఫ్ పీరియడ్లో వచ్చిన అనేక ఘట్టాలని చూపించారనమాట. నిజంగా రియల్గా ఒక అమ్మాయి లైఫ్ని, ఆ అమ్మాయి లైఫ్లో వస్తున్న క్యారెక్టర్స్ని, ఆ అమ్మాయి యొక్క రియల్ ఎమోషన్స్ని, రియల్ జర్నీని చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. థియేటర్స్లో ఉన్నప్పుడు చూస్తే విజువల్లీ చాలా చాలా బెటర్ ఇంపాక్ట్ ఉంటుంది మీకు. మ్యూజిక్ అయితే లిటరల్గా సూపర్బ్ అనమాట. ఇచ్చి పడేసారనమాట.